కార్తీక మాసంలో పుణ్య స్నానం చేయడం ఎలా, ఎక్కడ చేయాలి? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, ఈ 7 నదులు పవిత్రమైన జీవ నదులు. కార్తీక మాసం నెల మొత్తం కూడా ఈ నదులకు సమీపంగా మన గృహాలు, మన ఇండ్లు ఉన్న ఎడల అక్కడికి వెళ్లి స్నానం చేయవచ్చు. కార్తీక పౌర్ణిమ సముద్ర స్నానం చెయ్యాలి. సముద్రంలో స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. పౌర్ణిమ నాడు మాత్రమే చెయ్యాలి. నదులలో ఉండేటటువంటి నీటినే ఆధునిక అవకాశాల మేరకు పరిశుద్ధం చేసి వినియోగించే నిమిత్తమై మన గృహాలకు కూడా సరఫరాగా వస్తున్నటువంటి నేపథ్యంలో మన ఇంట్లో కొళాయి అలా వదిలినట్లయితే లభించేటటువంటి నీరు కూడా నదులలో ఉండేటటువంటి నీరే. గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు, తుంగభద్ర నీళ్లు నదులలో నీళ్లే కదా. ప్రత్యక్షంగా అవకాశం ఉంటే చేద్దాం, లేదా మన ఇంట్లో లభించేటటువంటి నీటి వసతులనే నదులలో నీటిలాగా మనం భావన చేసి స్నానం చేయవచ్చు.